హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమ్య. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు వంకాయ ఫ్రై చూద్దాం రండి. ఒక బాణీలో ఆయిల్ వేసి జీలకర్ర కళ్యామాకు వేసుకొని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. వంకాయ కర్రీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? వంకాయ కర్రీ ఫేవరెట్ కర్రీస్ ఎవరికి ఉండదు. వంకాయ కర్రీ అంటే మాకైతే ఎంతో ఇష్టం. మా ఇంట్లో మా ఫ్యామిలీలో కూడా చాలా ఇష్టం వంకాయ. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని తిని నాకు చెప్పండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగుతున్నాయి, మంచిగా దూరగా వేగాలి. పచ్చిమిర్చి వేగాక అందులో కాస్త అల్లం వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసి వేగుతుండగా అందులో కొంచెం అల్లం వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా అల్లాన్ని వేయించుకోవాలి. వంకాయ కర్రీ అంటే ఫేవరెట్ ఎంతమందికి ఉంటుంది? మా ఆయనకైతే చాలా ఇష్టం వంకాయ కర్రీ అంటే. వీక్లీ కనీసం ట్వైస్ అయినా మేము వంకాయ కర్రీ చేసుకుంటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుద్ది. పచ్చివాసన పోయేదాకా అల్లం వేయించుకున్నాక అందులో కాస్త ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఎలా ఉందండి నా ఛానల్? ఎవరు కామెంట్స్ చేయట్లేదు. ఎలా ఉందో చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది, ఇంకా ఎలా చేయాలి ఈ కర్రీస్ అనే దాని గురించి. నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే అవి బ్లాక్ అయిపోతాయి వంకాయలు. దాంట్లో సాల్ట్ వాటర్లో కడిగి అందులో వేసుకొని కాస్త సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని మంచిగా దూరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండండి. అలా గోల్డెన్ కలర్ వస్తేనే దానికి టేస్ట్ వస్తుంది. నేను మాత్రం చాలా ఇష్టంగా తింటానండి వంకాయ కర్రీ. మా ఇంట్లో ఎవ్వరు తినని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. మా పిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా తింటారు. సార్ మీరు కూడా ట్రై చేయండి, చేస్తేనే కదా తెలుస్తుంది. చూడండి, దాన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎలా ఉందో. ఒక్కసారి తిని చెప్పండి, ఆహా ఏమి రుచి అనాల్సిందే మీరు కూడా. దాన్ని చూస్తుంటేనే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఒకసారి ట్రై చేయండి వంకాయ ఫ్రై. రాని వాళ్ళు కూడా 5 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో ఉడికిపోతుంది. అది ఉడికిపోయాక దాంట్లో కాస్త కొత్తిమీరతో సర్వింగ్ చేసుకుంటే అంతే, ఎమ్మి వంకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్స్ కూడా ఇవ్వండి. ఎలా ఉంది చెప్పండి. కొత్తిమీరతో సర్వ్ చేశాక చూడడానికి కూడా వావ్ అనాల్సిందే కదా. అని అనండి, ఇంకెందుకు ఆలస్యం. నేను మాత్రం ఆహా చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుందండి. ఎంత బాగుందండి.